Hello viewers, welcome to my channel Geek Reviews and IPL 2024 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ మనకి తెలుసు ఐపీఎల్ అనేది చాలా లాంగ్ టోర్నమెంట్. ఆల్మోస్ట్ 74 రోజుల పాటు ఈ టోర్నమెంట్ అయితే జరిగింది అండ్ ఇంత లాంగ్ టోర్నమెంట్ కాబట్టి10 ఐపీఎల్ టీమ్స్ టోర్నమెంట్ అయ్యే కొద్దీ డిఫరెంట్ ప్లేయర్స్ని యూస్ చేస్తారు. ప్లేయర్స్ ఫామ్ని బట్టి, అలాగే గ్రౌండ్ని బట్టి, ఆ కండిషన్స్ని బట్టి, ఇంజురీస్ని బట్టి చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఈ ఐపీఎల్లో అయితే ఏ టీం ఎంతమంది ప్లేయర్స్ని ఆడించారు మొత్తం టోర్నమెంట్ని కలిపి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ నేను ఇక్కడ కన్సిడర్ చేసింది ఓన్లీ ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్స్ని అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా 12th ప్లేయర్ వస్తాడు కదా, సో వాళ్ళు ఆ 12 మెంబర్స్లో ఉన్న వాళ్ళనే కన్సిడర్ చేసి ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. సో దీని ప్రకారం అయితే ఏ టీం అందరికంటే తక్కువ ప్లేయర్స్ యూస్ చేసింది, ఏ టీం అందరికంటే ఎక్కువ ప్లేయర్స్ యూస్ చేసింది అనేది చూద్దాం. అండ్ మనకి తెలుసు ఐపీఎల్లో స్క్వాడ్ సైజ్ వచ్చేసి 25 మెంబర్స్ ఉంటుంది. ఒక్కొక్క టీంకి మ్యాక్సిమం అండ్ మినిమం 18 మెంబర్స్ని తీసుకోవాలి. బట్ మోస్ట్లీ అన్ని టీమ్స్ అన్ని స్లాట్స్ ఫిల్ చేసుకుంటారు. ఖచ్చితంగా 24 మంది 25 మంది స్క్వాడ్లో ఉంటారు. అండ్ అలాంటిది ఈ టోర్నమెంట్లో అందరికంటే తక్కువ ఒక టీం అయితే 18 ప్లేయర్లు ఆడిస్తే మొత్తం టోర్నమెంట్ కలిపి, ఇంకొక టీం అయితే ఏకంగా 23 మందిని ఆడించారు 25 మందిలో. అంత ఇన్కన్సిస్టెన్సీగా ఉనింది. సో మరి ఏ టీం తక్కువ మందిని ఆడించారు, ఏ టీం ఎక్కువ మందిని ఆడించారు అనేది చూసేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ టీం అందరికంటే తక్కువ ప్లేయర్స్ ఆడించిన టీం అయితే టోర్నమెంట్ విన్నర్స్ కేకేఆర్. అండ్ దీన్ని బట్టి అర్థమవుతుంది తక్కువ మందిని ఆడించారంటే వాళ్ళు క్లియర్గా ఒక సెలెక్టెడ్ ప్లేయర్స్కి వాళ్ళ రోల్స్ క్లియర్గా అలైన్ చేశారు. టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందే ఆ ప్లేయర్స్ కూడా దానికి తగ్గట్టు చక్కగా పర్ఫామ్ చేయడంతో ఎక్కువ మంది ప్లేయర్స్ని యూస్ చేయాల్సి రాలేదు. సో అందరికంటే తక్కువ ప్లేయర్స్ని వాడింది అయితే కేకేఆర్ టీము. సో ఆ 18 మంది ఎవరు అంటే ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయేష్ శర్మ, అనుకుల్ రాయ్, అంకరిష్ రఘువంశీ, వైభవ్ అరోరా, దుష్మంత చమీరా, మనీష్ పాండే అండ్ రహమానుల్లా గుర్బాజ్. అండ్ ఇక్కడ ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు కాబట్టి రహమానుల్లా గుర్బాజ్ ఆడించాల్సి వచ్చింది. లేదంటే 17 మందిని మాత్రమే ఆడించేవాళ్ళు కేకేఆర్. మీరు మిగతా టీమ్స్ నెంబర్స్ చూస్తే అర్థమవుతుంది ఎంత తక్కువ మందిని ఆడించారు కేకేఆర్ అనేది. లేట్ చేయకుండా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో సెకండ్ ప్లేస్లో ఉంది అయితే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళైతే 19 మంది ప్లేయర్స్ యూస్ చేశారు మొత్తం టోర్నమెంట్లో. వీళ్ళెవరు అనేది ఒకసారి చూసేద్దాం. అది ఆశిష్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మాయర్, ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, నాండ్రే బర్గర్, శుభం దూబే, కుల్దీప్ సేన్, కేశవ్ మహారాజ్, తనుష్ కోటియన్, రోమెన్ పాల్, డోనవెన్ ఫెరీరా అండ్ టామ్ కోలర్ క్యాడ్మోర్. సో ఈ విధంగా ఆర్ఆర్ అయితే 19 ప్లేయర్స్ని యూస్ చేసింది. ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్స్ని అందరినీ ఆడించారు వాళ్ళు. చాలా తక్కువ టీమ్స్ చేశాయి ఇది, కానీ స్టిల్ వాళ్ళు 19 ప్లేయర్స్ని ఆడించారు. ఎందుకంటే డొమెస్టిక్ ప్లేయర్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ మంచిగా ఉంది. వాళ్ళు డొమెస్టిక్ ప్లేయర్స్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సి రాలేదు, ఎందుకంటే అందరూ బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి. నెక్స్ట్ సిఎస్కే కూడా 19 ప్లేయర్స్ని యూస్ చేశారు. సో సెకండ్ ప్లేస్లో టై ఉన్నారు సిఎస్కే కూడా. మరి సిఎస్కే ఆడించిన 19 ప్లేయర్స్ ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారెల్ మిచెల్, శివం దుబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని, దీపక్ చహర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, మోయిన్ అలీ, ముఖేష్ చౌదరి, శార్దుల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, మిచెల్ శాంట్నర్ అండ్ సిమర్జీత్ సింగ్. సో మనం గమనించినట్టయితే సిఎస్కే జనరల్గా ఎక్కువ చేంజెస్ చేయరు. బట్ వాళ్ళు ఇంతమంది ఎక్కువ ప్లేయర్స్ ఆడించాల్సి ఎందుకు వచ్చిందంటే మోస్ట్లీ బౌలర్స్ అందరిని ఆడించాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఓవర్సీస్ బౌలర్స్ టోర్నమెంట్ మధ్యలో వెళ్ళిపోయారు, ముస్తాఫిజుర్ అండ్ పతిరానా. సో కాబట్టి వాళ్ళ ప్లేస్లో ఇండియన్ బౌలర్స్ ముఖేష్ చౌదరి, సిమర్జీత్ వీళ్ళందరిని ఆడించాల్సి వచ్చింది. అండ్ రిచర్డ్ గ్లీసన్ని కూడా రిప్లేస్మెంట్గా తెచ్చుకున్నారు ఒక ప్లేయర్ ఇంజూర్ అవడం వల్ల. సో కాబట్టి వీళ్ళందరిని ఆడించడం వల్ల సిఎస్కే 19 ప్లేయర్స్ అయింది. అదర్వైజ్ జనరల్లీ సిఎస్కే తక్కువ ప్లేయర్స్ని ఆడిస్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే సన్ రైజర్స్ హైదరాబాద్ విత్ 20 ప్లేయర్స్. సో సన్ రైజర్స్ ఆడించిన 20 ప్లేయర్స్ ఎవరో చూసేద్దాం. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాజన్, అబ్దుల్ సమాద్,
షహబాజ్ అహ్మద్, మార్కో యాన్సన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మర్కండే, టి నటరాజన్, ట్రావిస్ హెడ్, జైదేవ్ ఉనట్కట్, ఉమ్రాన్ మలిక్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, అన్మోల్ ప్రీత్ సింగ్, సన్వీర్ సింగ్ అండ్ విజయకాంత్ విఎస్ కాంత్. సో ఇక్కడ చూసినట్లయితే మేజర్లీ ఫస్ట్లో ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠిని ఓపెనర్గా ఆడిచ్చింది. తర్వాత వాళ్ళు పర్ఫామ్ చేయకపోయేసరికి వెంటనే ట్రావిస్ హెడ్ని టీంలోకి తీసుకోవడం జరిగింది. అండ్ నితీష్ రెడ్డి కూడా మిడిల్ ఆర్డర్లో వచ్చాడు. దానికి ముందు అన్మోల్ ప్రీత్ని ట్రై చేశారు. అండ్ లాస్ట్లో షహబాజ్ అండ్ అబ్దుల్ సమాద్ ఫామ్ కొంచెం పోయేసరికి సన్వీర్ సింగ్ని ట్రై చేయాల్సి వచ్చింది వాషింగ్టన్ని. అండ్ ఫస్ట్లో కూడా కొంచెం ఫాస్ట్ బౌలర్స్ని రొటేట్ చేసేటప్పుడు యాన్సన్ బదులు ఉమ్రాన్ మలిక్ను ఒక మ్యాచ్ అయితే ఆడించారు. అండ్ స్పిన్నర్గా లాస్ట్లో మర్కండే బదులు విఎస్ కాంత్ని కూడా ట్రై చేశారు. సో మోస్ట్లీ అన్ని ప్లేసెస్లో ఎస్ఆర్హెచ్ అయితే బాగానే రొటేషన్ చేశారు. అందువల్ల 20 ప్లేయర్స్ని యూజ్ చేయాల్సి వచ్చింది వాళ్ళు. నెక్స్ట్ పొజిషన్లో ఉన్న టీం ఎవరంటే పంజాబ్ కింగ్స్ విత్ 21 ప్లేయర్స్. సో ఇక్కడ నుంచి పెరుగుతూ వస్తుంది లిస్ట్. 21 ప్లేయర్ని ఆడారు. పంజాబ్ అయితే బాగా స్ట్రగుల్ అయ్యారు కాబట్టి, అండ్ మధ్యలో ఓవర్సీస్ ప్లేయర్స్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ చేంజెస్ చేయాల్సి వచ్చింది. సో వీళ్ళు ఆడించిన 21 ప్లేయర్లు ఎవరంటే శిఖర్ ధవన్, జానీ బెయిర్స్టో, ప్రెప్ సిమ్రన్ సింగ్, శామ్ కరన్, జితేష్ శర్మ, లియం లివింగ్స్టన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, కగిసో రబాడా, అర్ష్దీప్ సింగ్, సికందర్ రాజా, ఆశుతోష్ శర్మ, అథర్వ టైడే, రైలీ రోసో, హర్ప్రీత్ భాటియా, విద్వాత్ కవెరప్ప, నేతన్ ఇలిస్, శివం సింగ్ అండ్ రిషి ధావన్. సో మెయిన్లీ వీళ్ళంతా చూస్తే ఇక్కడ ఇండియన్ బ్యాట్స్మెన్ని మధ్యలో ఎక్కువ ఆడించారు. ఆశుతోష్ శర్మ, తైడే, భాటియా వీళ్ళంతా ఎందుకు వచ్చారంటే బ్యాట్స్మెన్ కొంచెం వెళ్ళిపోవడం వల్ల లాస్ట్లో బెయిర్స్టో అండ్ శామ్ కరన్, సో ధవన్ కూడా ఇంజురీ అవ్వడం వల్ల వీళ్ళంతా రావాల్సి వచ్చింది. అండ్ బౌలర్ కూడా లాస్ట్లో కెవరప్ప, నేతన్ ఇల్లిస్, రిషి ధావన్ వీళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో కాబట్టి పంజాబ్ కూడా ఎక్కువ మంది ప్లేయర్స్ని యూస్ చేశారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ప్లేయర్స్ని యూస్ చేసిన టీం అయితే ఆర్సీబీ విత్ 22 ప్లేయర్స్. అండ్ ఆర్సీబీ మనకు తెలుసు టోర్నమెంట్ స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినప్పుడు వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయినప్పుడు చాలా చాలా చేంజెస్ చేస్తూ వచ్చారు. సో కాబట్టి వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చినప్పటికీ ఎక్కువ ప్లేయర్స్ని అయితే యూస్ చేయాల్సి వచ్చింది. సో వీళ్ళు ఆడించిన 22 ప్లేయర్లు ఎవరంటే విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పాటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్, అనూజ్ రావత్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డగర్, మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, మహిపల్ లోమ్రోర్, వి వైశాఖ్, రీస్ టోప్లీ, సౌరవ్ చౌహాన్, హిమాన్షు శర్మ, విల్ జాక్స్, ఆకాష్ దీప్ సింగ్, లోకీ ఫెర్గుసన్, సుయేష్ ప్రభుదేశాయ్ అండ్ స్వప్నిల్ సింగ్. సో ఈ విధంగా మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ స్క్వాడ్ మొత్తాన్ని ఆర్సీబీ అయితే ఆడించాల్సి వచ్చింది. ఎందుకంటే అన్ని లాసెస్ వస్తున్నప్పుడు వరుసగా ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ ప్లేయర్స్కి ఛాన్సెస్ ఇచ్చి ఆల్మోస్ట్ స్క్వాడ్ మొత్తం ఆడేశారు ఆర్సీబీ ప్లేయర్స్ అయితే. సో దీని తర్వాత టీం కూడా 22 ప్లేయర్స్ని ఆడించారు. వాళ్ళు కూడా ఎవరంటే ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ కూడా వరుసగా ఓటములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ ప్లేయర్స్కి ఛాన్సెస్ వచ్చింది, రొటేట్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు ఆడించిన 22 ప్లేయర్లు ఎవరంటే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, డెవాల్డ్ బ్రూవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, గెరాల్డ్ కోయిట్జీ, శ్యామ్స్ ములాడి, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, లూక్ వుడ్, క్వేనా మఫాకా, రొమారియో షెఫర్డ్, ఆకాష్ మధ్వల్, సూర్యకుమార్ యాదవ్, మొహమ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్, నేహల్ వదేరా, నువాన్ తుషారా, అన్షుల్ కాంబోజ్ అండ్ మన అర్జున్ టెండూల్కర్. సో ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఎలాగో ఎలిమినేట్ అవుతామని తెలిసిన ముంబై అయితే ఎక్కువ ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చారు లాస్ట్లో. అండ్ ఫస్ట్లో కొన్ని రొటేషన్స్ అన్నీ చేసి బౌలింగ్ ముఖ్యంగా ట్రై చేశారు కానీ లూక్వుడ్, మఫాకా, షెఫర్డ్ వీళ్ళందరినీ మార్చి చూసినా కానీ, నబీ వీళ్ళందరినీ చూసినా కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు ముంబైకి. సో మొత్తానికి లాస్ట్ బాటమ్ ఆఫ్ ద టేబుల్లో అయితే మిగిలిపోయారు. నెక్స్ట్ టీం కూడా 22 ప్లేయర్స్ని యూస్ చేసింది. వాళ్ళు ఎవరంటే లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు కూడా కొన్ని ఇంజురీస్ వలన చేంజెస్ చేయాల్సి వచ్చింది మేజర్లీ చెప్పాలంటే. అండ్ బ్యాటింగ్లో కూడా కొన్ని పొజిషన్ సరిగా ఆడలేదు కాబట్టి బ్యాటింగ్ కూడా బాగానే రొటేట్ చేశారు. సో వీళ్ళు ఆడించిన 22 ప్లేయర్లు ఎవరంటే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దేవ్దత్ పడిక్కల్, ఆయుష్ బదోని, దీపక్ హూడా, నికోలస్ పురాన్, మార్కస్ టోయినిస్, కృణాల్ పాండ్యా, రవి బిష్నోయ్, మోసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, యష్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అర్షాద్ ఖాన్, ఎం సిద్ధార్థ్, షమార్ జోసెఫ్, మ్యాట్ హెన్రీ, అమిత్ మిశ్రా, అర్షిన్ కుల్కర్ని, ఆస్టోన్ టర్నర్, యుధ్వీర్ సింగ్,
అండ్ లాస్ట్‌లో కృష్ణప్ప గౌతమ్‌ని కూడా ఆడించారు ఎస్ఆర్‌హెచ్ మీద. సో, ఈ విధంగా వీళ్ళు కూడా కొన్ని ఇంజ్యూరీస్ వల్ల మెయిన్‌లీ ఓవర్‌సీస్ ప్లేయర్స్‌ని అందరిని ఆడించేశారు లాస్ట్‌లో. షమార్ జోసెఫ్, మ్యాట్ హెన్రీ, యాస్టన్ టర్నర్ వీళ్ళందరిని ఎక్కువగా ఆడించారు. అండ్ లాస్ట్‌లో ఆహ్, యుధ్వీర్ సింగ్ అండ్ కృష్ణంబ గౌతమ్ ఆల్రౌండర్స్‌కి కూడా ఛాన్స్ ఇచ్చారు. మధ్యలో ఒక 2 మ్యాచ్‌లు ఇండియా అండర్-19 ప్లేయర్ హర్షిన్ కుల్లర్‌ని కూడా ఛాన్స్ ఇచ్చారు. సో, ఈ విధంగా వీళ్ళైతే ఓటములు ఎప్పుడైతే వచ్చాయో టీమ్స్‌ని రొటేట్ చేయడానికి ట్రై చేసి ఇంతమంది ఎక్కువ ప్లేయర్స్‌ని ఆడించాల్సొచ్చింది. అండ్ నైన్త్ ప్లేస్‌లో ఉన్నది అగైన్ విత్ 22 ప్లేయర్స్ ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు కూడా ఫస్ట్‌లో టోర్నమెంట్ సరిగ్గా స్టార్ట్ చేయలేదు. అప్పుడైతే చేంజెస్ బాగా చేశారు. అందువల్ల ఇంతమంది ఎక్కువ ప్లేయర్స్‌ని ఆడించాల్సొచ్చింది. సో, వీళ్ళ ప్లేయర్స్ ఎవరంటే 22 మంది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షై హోప్, రిషబ్ పంత్, రికీ బుయి, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, అభిషేక్ పొరెల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ఆండ్రిక్ నోకియా, ముఖేష్ కుమార్, పృథ్వీ షా, రషీక్ సలాం, లలిత్ యాదవ్, కుమార్ కుషాగ్రా, జై రిచర్డ్సన్, జేక్ ఫ్రేజర్ మెగగ్, గుల్బెడిన్ నైబ్ అండ్ లిజార్డ్ విలియమ్స్. సో, వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఓవర్సీస్ ప్లేయర్స్‌ని చూస్తే అందరిని ఆడించేశారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికీ ఓవర్సీస్ ఆప్షన్స్ పెద్దగా స్టార్ ఆప్షన్స్ లేవు. అందరూ యావరేజ్ ప్లేయర్సే. లిజార్డ్ విలియమ్స్, గుల్బెడిన్ నైబ్, జై రిచర్డ్సన్ చూడండి నోకియా కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. సో, వీళ్ళంతా షై హోప్ కొంచెం అంతా యావరేజ్ ప్లేయర్స్ కాబట్టి డిఫరెంట్ రొటేషన్స్ ట్రై చేసి చూశారు. ఇండియన్ కోర్ అయితే వీళ్ళకి బాగానే ఉన్నింది. ఎక్కువ చేంజెస్ చేయాల్సిన అవసరం రాలేదు. బట్ ఓవర్సీస్ చేంజెస్ ఎక్కువ చేయడం వల్ల 22 ప్లేయర్స్‌ని వాడాల్సి వచ్చింది. అండ్ చివరి ప్లేస్‌లో ఉన్నది సో, ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. 9 టీమ్స్ పేర్లు రాశాను కాబట్టి లాస్ట్ ప్లేస్‌లో ఉన్నదైతే గుజరాత్ టైటన్స్. అండ్ వాళ్ళైతే ఏకంగా 23 మందిని వాడారు. అంటే స్క్వాడ్ స్ట్రెంత్ 25 మందినైతే మొత్తం అందరిని ఆడించేశారు. అదేదో మీమ్‌లో చెప్పినట్టు నువ్వు కూడా ఆడతావా? ఎవడికి భయపడక్కర్లేదు ఆడేసేయ్ అన్నట్టు అందరిని ఆడించేశారు. సో, ఆహ్, అంతమందిలో కూడా ఇంకా ఆడని ఇద్దరు పాపం ఎంత బ్యాడ్ లక్కో మనం చూడాలి. బట్ వీళ్ళు ఆడించిన 23 ప్లేయర్స్ ఎవరు అంటే వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, దర్శన్ నల్కండే, కేన్ విలియమ్సన్, బిఆర్ శరత్, మాథ్యూ వేడ్, అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్, సందీప్ వారియర్, మానవ్ సుతార్, జాష్ లిటిల్ అండ్ కార్తిక్ త్యాగి కూడా ఆడాడు వాళ్ళకి లాస్ట్ మ్యాచ్‌లో. సో, వీళ్ళు కూడా అగైన్ టోర్నమెంట్‌లో బాగా స్ట్రగుల్ అయ్యారు. ఎప్పుడు టాప్ హాఫ్ ఆఫ్ ద టేబుల్ రాలేదు. ఫస్ట్‌లో ఉన్నా గానీ మొత్తం బాటమ్‌లోనే 8థ్ ప్లేస్, 9థ్ ప్లేస్, 7థ్ ప్లేస్ ఇక్కడే కొనసాగారు టోర్నమెంట్ అంతా. సో, అందువల్ల వీళ్ళు కూడా ఎక్కువ చేంజెస్ చేస్తూ వచ్చారు. ఎవరైనా ప్లేయర్స్ క్లిక్ అవుతారేమో, విన్స్ వస్తాయేమో అని. బట్ వీళ్ళకైతే కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో, కాబట్టి మొత్తం ఇంకా లాస్ట్‌లో ఎలిమినేటెడ్ అని తెలిసినప్పుడు ఎక్స్‌ట్రా ప్లేయర్స్ మానవ్ సుతార్, కార్తిక్ త్యాగి వీళ్ళకి కూడా ఛాన్సెస్ ఇచ్చారు. సో, కాబట్టి మొత్తానికి ఏకంగా 23 ప్లేయర్స్‌తో హైయెస్ట్‌గా అయితే జీటీ నిలిచారు ఈ టోర్నమెంట్‌లో. అండ్ లీస్ట్ అయితే 18 ప్లేయర్స్ నిలిచారు. అండ్ ఈ లిస్ట్ చూస్తే మనకి ట్రెండ్ క్లియర్‌గా కనిపిస్తది. సో, ఇవన్నీ టాప్ టీమ్స్ కేకేఆర్, ఆర్ఆర్, సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ ఇవన్నీ టాప్ 5లోని టీమ్స్. వీళ్ళంతా తక్కువ చేంజెస్ చేశారు. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్ బాగుంది. అందుకనే వాళ్ళ అది రిజల్ట్స్‌లో కూడా కనిపించింది. అండ్ ఇవన్నీ చూస్తే మోస్ట్‌లీ బాటమ్ టీమ్స్ గుజరాత్ టైటన్స్, డీసీ, ఎల్ఎస్జీ, ఎంఐ, ఆర్సీబీ అయితే అద్భుతం చేసి వచ్చింది. లేదంటే ఆర్సీబీ కూడా ఇన్ని చేంజెస్ చేసేది కాదు. ఫస్ట్ నుంచి గెలుస్తూ ఉంటే ఆర్సీబీ కూడా పైనే ఉండేది. సో, కాబట్టి ఎక్కువ చేంజెస్ చేసిన టీమ్స్ ఏమో పాయింట్స్ టేబుల్‌లో కిందున్నాయి. తక్కువ చేంజెస్ చేసిన టీమ్స్ ఏమో పాయింట్స్ టేబుల్‌లో పైనున్నాయి. సో, ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. మనకు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉండి ఫార్మ్ అంతా బాగుంటే తక్కువ చేంజెస్ ఉంటాయి. అలాగే వాళ్ళు గెలుస్తూ వెళ్తారు. ఇలా ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేసుకుంటూ వెళ్తే ప్రతి మ్యాచ్‌కి ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఓడిపోతేనే చేంజెస్ చేస్తారు. బట్ స్టిల్ మనకు ఒక స్టోరీ అయితే చెప్తుంది ఈ డేటా అయితే. సో, ఇది ఈ వీడియో మొత్తానికి ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.